వాళ్ళ సర్వోత్కృష్టమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. 16,000 మంది భార్యలు, అష్టమహిషులు, అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోషపెడుతూ కాలం గడుస్తోంది. కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడేదో అటుకులు తినేశాడు ఒక రోజు అరణ్యంలో, అందుకే అంత దరిద్రం అనుభవించాడు. ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు. కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు. కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు, ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు మీరు అవతరించండి. వ్యాసుడు కుమారుడైన శుకుడు చెప్తున్నాడు ఎవరితోటి, అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తుని చూసి చెప్తున్నాడు. ఏమని, ఓ రాజా నీకు చెప్తాను విను. ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు. యాచన చెయ్యడానికి సిగ్గు విడిచిపెట్టాలి. సిగ్గు విడిచిపెట్టిన వాడు కాడు, మానాభిమానములున్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సున్నవాడు. ఆయన అభిమానము, రాగములు, నా కొడుకు, నా కూతురు, నా భార్య ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు. ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు. ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి. విశేషించి ఆయన ఇంద్రియములను గెలిచినవాడు. ఇంద్రియములను గెలవడం అంటే మాటలు కాదండి. వ్యాసుల వారు కితాబులు ఇచ్చారు కుచేలుడికి. ఇంద్రియాల్ని గెలిచాడయా కుచేలుడు అని. గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేలుడు. తనకి లేదు అని ఉన్నవాడెవరైనా కనపడి తనకు నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియనివాడు. తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు. చాలు నాకు ఈశ్వరుడి పాటి ఇచ్చాడంటాడు. ఏమి ఇచ్చాడు? ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని తృప్తి పడిపోతాడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. కాబట్టి తనంత తాను ఒక కాసు దొరికింది అనుకోండి, 10,000 రూపాయలు ఈశ్వరుడు ఇచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్న దానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని, మహాభక్తుడు, గోవింద సఖుడు, మహానుభావుడు కుచేలుడు. అటువంటి కుచేలుడు ఒకానొకనాడు ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్లి చెయ్యి చాపి కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగడము తెలియనటువంటి వాడైన. అటువంటి వాణ్ణి ఒక రోజున భార్య పిలిచి అంది. ఆవిడ అనురక్త. ఎలా కుచేలుడు ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలిగినటువంటి సహధర్మచారిణి, గొప్ప భాగవత ధర్మం తెలుసున్నటువంటి తల్లి. ఆవిడంది, మహానుభావ చూశారా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు